ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మందు మీకు చూడడానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యకు వచ్చినారు, మన మధ్యకు వచ్చినారు. ఒక శ్రేష్టమైన వాక్యాన్ని తెచ్చినారు. రండి, నెహెమ్యా 4వ అధ్యాయము 20వ వచనం. నెహెమ్యా 4:20. కాబట్టి ఎక్కడైతే మీకు బూర శబ్దము వినిపిస్తుందో అక్కడ ఉన్న మా దగ్గరికి రండి, మన దేవుడు మన పక్షంగా యుద్ధము చేస్తాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, శబ్దము, బూర శబ్దం వినేటప్పుడు మీరంతా కూడి రండి, అంతా కలిసి రండి, మన పట్ల దేవుడు యుద్ధము చేస్తాడు. ఆహా, మంచి వాక్యం అండి. శబ్దం వినే జ్ఞానం మనలో ఉండాలి. ఎలా? ఆనాడు మరి శబ్దం వినే జ్ఞానం నెహెమ్యా చెప్పే ప్రకారము ఈనాడు మన శబ్దమేది. ప్రతి ఉదయకాలమందు, దేవుని సమయమందు మీరు, మీ కుటుంబము, భార్య, బిడ్డలు అందరూ కలిసి దేవుడి ముందు పాద సన్నిధానము దగ్గరకు వచ్చి మోకాళ్లతో ప్రార్థన చేసిన సమయం ఒకటి. దేవుడు మీ కొరకు మీరు తీసుకున్న ఒక తీర్మానం. ఆ సమయము మనకి శబ్దం వస్తుంది. ఆ బూర మనకు మోగుతుంది. ఆ బూర మోగేటప్పుడు మీరేమి చేయాలంటే కూడి వచ్చి ఆయన సన్నిధానంలో కూర్చొని, ఆయన పాదాల చెంత కూర్చొని మీరు మొర్ర పెడితే మీ కొరకు మన పక్షంగా యుద్ధము చేస్తాడు దేవుడు. అప్పుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు. మీ శత్రువుతో గెలవడానికి శక్తి మీకు లేదు. మీ విరోధిపై విజయాన్ని సాధించడానికి శక్తి మీకు లేదు. ఒకవేళ మీరు విరోధిపై మీరు విజయాన్ని పొందాలంటే బూర శబ్దము వినిన అనుభవం మనలో ఉండాలి. బూర శబ్దము ఎవరైతే వింటారో, బూర శబ్దము ఎవరైతే మరి పాటిస్తారో, ఎవరైతే ప్రార్థనతో ఏకీభవించి మోకాళ్ళ అనుభవం ఉంటారో వారి పక్షానగా యెహోవా యుద్ధం చేస్తాడు. ఆ దేవుడు మీ కొరకు యుద్ధం చేయాలా? ఆ దేవుడు మీ పట్ల యుద్ధం చేయాలంటే బోర అనుభవం మనలో ఉండాలి. బోర అనుభవం, ఆయన పిలిచేటప్పుడు లేచి మోకాళ్ళ అనుభవం, అంటే ప్రతి ఉదయకాలమందు మీకు మోకాళ్ళ అనుభవం ఉండాలి. రండి, ప్రార్థిద్దాం, మోకాళ్ళ అనుభవం వెళ్దాం. మీ పట్ల, మీ కుటుంబం పట్ల దేవుడు యుద్ధం చేయడం సిద్ధంగా ఉన్నాడు. మమ్మల్ని బహుగా ప్రేమించిన మా ప్రియమైన తండ్రి, వినిన వాక్యం బిడ్డల జీవితంలో స్థిరపరచుకొని బలపరుచుకొని బోర అనుభవంలో బిడ్డలందరూ వెళ్ళిట్టు మీ సహాయాన్ని అనుగ్రహించు. వాళ్ళ పక్షాన్ని మీరు యుద్ధం చేస్తారని గొప్ప వాక్యం చెప్పున్నారయ్యా. మీరే సహాయాన్ని అనుగ్రహిస్తారని యేసుక్రీస్తు వారి అతి దివ్యమైన నామంలో ఈ ప్రార్థనకి పొంది నామ తండ్రి, ఆమేన్. రేపటి దినం మళ్ళీ ఇంకొక వాక్యంతో మనం కలుద్దామంటే దేవుడు మహాకృప మీకు, మీ కుటుంబానికి తోడైనను గాక. మే గాడ్ బ్లెస్ యు.